This video is for educational and informational purposes only. Please do your own research before applying. మనం రోజు వాడే కరెన్సీ ఉంటుంది కదా, డబ్బులు, వాటిని ముద్రించే సంస్థలో 500కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 కానీ డిప్లొమా కానీ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 29,740 రూపాయల జీతం అయితే ఇస్తారు. అండ్ వీటికి సెలెక్ట్ అయ్యాక కూడా మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఈ సంస్థలోనే మీరు పోస్టింగ్ కూడా పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ జాబ్స్ కొడితే మాత్రం మీ లైఫ్ సెట్ అయిపోతుంది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యాశాఖ నుంచి కూడా బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ఎంటీఎస్, ఎల్డీసీ, రిజిస్టర్ ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. వీటికి మినిమం 10th, 12th డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ నుంచి అయితే వచ్చింది. ఇందులో చాలా రకాల వేకెన్సీస్, వెల్ఫేర్ ఆఫీసరు, సేఫ్టీ ఆఫీసరు, సూపర్వైజరు, సెక్రటరేట్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. వాటికి రకరకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. టోటల్ 534 వేకెన్సీస్ ఉన్నవి. ప్రతిదానికి సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సపరేట్ శాలరీ ఉంటుంది, అన్నీ చెప్తాను. అండ్ ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు వేకెన్సీస్ కూడా పోస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్లో కూడా మీకు డిఫరెంట్ ట్రేడ్స్లో ఉన్నవి. ఎక్కువ అయితే మీకు 335 వేకెన్సీస్ మన జూనియర్ టెక్నీషియన్, ప్రింటింగ్ అండ్ కంట్రోల్ దాంట్లో ఉన్నవి. ఇలా టోటల్ 530కి పైగా వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 19th May 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి కాదు, వెల్ఫేర్, సేఫ్టీ, సూపర్వైజర్ మ్యాక్సిమం ఏజ్ ఆ వేకెన్సీస్కి మ్యాక్సిమం ఏజ్ 30 years అప్లై చేసుకోవచ్చు. సెక్రటరియల్ ఆర్టిస్ట్కి అయితే ఏమో 28 years అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్కి అయితే 25 years అప్లై చేసుకోవచ్చు. ఇలా పోస్టులను బట్టి మీకు ఏజ్ లిమిట్ కూడా మారుతూ ఉంది. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే జూనియర్ టెక్నీషియన్ ఇలా ఆల్ ట్రేడ్స్కి వచ్చేసి మినిమం 18,780 రూపీస్ ఉంటుంది. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితేనేమో 21,540 ఉంటుంది. సెక్రటరియల్ అసిస్టెంట్ లేదా ఆర్టిస్ట్కి అయితేనేమో 23,910 రూపీస్ ఉంటుంది. సూపర్వైజర్లో అన్ని ట్రేడ్స్కి 27,600 ఉంటుంది. వెల్ఫేర్ ఇంకా సేఫ్టీ ఆఫీసర్కి అయితేనేమో 29,740. ఇలా పోస్ట్ని బట్టి కూడా మీకు శాలరీ అనేది వేరీ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్కి మీరు ఐటీఐ చేసి ఉండాలి. రిలవెంట్ ట్రేడ్స్లో అంటే కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు, ఆ ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్ వేకెన్సీస్కి అయితే డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ లేదా కమర్షియల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సెక్రటరియల్ అసిస్టెంట్కి కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్లో డిగ్రీ పూర్తి చేసి ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్ వేకెన్సీకి అయితే మాస్టర్స్ డిగ్రీ
డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్గా పాస్ అయి ఉండాలి. సూపర్వైజర్ టెక్నికల్ రోల్స్కి అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లైక్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సివిల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ప్రింటింగ్ కానీ, కంప్యూటర్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా రిలేటెడ్ ఫీల్డ్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే మీరు డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ లేదా రిలేటెడ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా పోస్టులను బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవి. మీరు ఐటీఐ చేసిన, డిగ్రీ చేసిన, మాస్టర్స్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఇలా డిఫరెంట్ ఏ క్వాలిఫికేషన్ చేసినా ఎలిజిబుల్ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్, అంటే పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 20th April 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు చివరి తేదీ వచ్చేసి 19th May 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఆన్లైన్ ఫీ కూడా ఉంటుంది. ఫీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ 20th రోజు రిలీజ్ అవుతుంది. ఆ రోజే మీకు అఫీషియల్గా వస్తుంది అనమాట. ఫీ కూడా మీరు 20th April నుంచి 19th May వరకు అయితే ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో కెరీర్స్లోకి వెళ్ళి మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CNPN HR రిక్రూట్మెంట్ 01/2026 సెలెక్ట్ చేసుకొని అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. మీకు 20th April నుంచి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి కెరీర్స్లోకి వెళ్తే మీకు అప్లై లింక్ అయితే యాక్టివ్లో ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ నుంచి అయితే వచ్చిందనమాట. సో మీకు నాసిక్ ఉందని చెప్పి నాసిక్ అని టెన్షన్ పడకండి. మీకు మన హైదరాబాద్ లొకేషన్, తెలంగాణ హైదరాబాద్లో కూడా దీని బ్రాంచ్ ఉంటుంది. సో మీరు జాబ్ పొందారంటే, మీరు జాబ్ కొట్టుకున్నారంటే మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే 20th April నుంచి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు లింక్ అనేది కూడా 20th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.